ప్రతి మనిషికి ఏదో ఒక వయసులో ఒక టర్నింగ్ పాయింట్. నేను జీవిస్తున్న జీవితం సరైంది కాదు, నేను వెళ్తున్న మార్గం నా దేవునికి ఆయాస్కరమైంది, ఇలా నేను బ్రతికితే దేవుని ఉగ్రతకు నేను గురైపోతా, రేపు నా ఆత్మ నరకానికి వెళ్ళిపోద్ది, నేను ఇలా జీవించకూడదు, ఇదిగో ఇక మీదట నా బ్రతుకు మార్చుకోవాలని ఏదో ఒక సందర్భంలో ప్రతి వ్యక్తి మారుతాడు. అయితే ఎప్పుడు మారితే మన బ్రతుకులు ధన్యమవుతాయి, ఏ సందర్భంలో మారితే దేవుడు హర్షించి ఆయన హృదయపు లోతుల్లో మనకు స్థానమిచ్చి మన బ్రతుకులను దేవుడు ధన్యం చేస్తాడు. కొన్ని సందర్భాల్లో కొంతమంది వ్యక్తుల జీవితాల్లో వయసులో ఉన్నంతసేపు, వయసులో ఉన్నంత కాలం చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేసి వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఇక ఆ పాపభూయిష్టమైన కార్యాలు చేయటానికి శరీరంలో బలం ఉడికిపోయిన తర్వాత ముసలితనంలో మారుతారు. ఆ మార్పును దేవుడు అంగీకరించడా అంటే అంగీకరించడు అని నేను అన్నను, కానీ అది అంత ధన్యకరమైన స్థితి కాదు. మరికొంతమంది ఆయా సందర్భాల్లో వారు పాపం చేస్తున్నప్పుడు పట్టబడతారు. ఇదిగో పలానా చోట పలానా స్థలంలో నువ్వు ఇలా చేసేవు కదా, నేను చూసా, ఇది కదా నీ బ్రతుకు అని దొంగ దొరికిన తర్వాత నేను ఎందుకు ఇలా చేశానని దొరికిన తర్వాత ఒక వ్యక్తి పశ్చాత్తాపడి దేవుని వైపు తిరగటానికి ప్రయత్నం చేస్తాడు. మరికొంతమంది ఆయా సందర్భాల్లో ఆర్థికంగా చితికిపోయి అప్పుల పాలైపోయి రోగపు పరిస్థితుల మధ్యలో ఉండి హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఐసీయూలో డాక్టర్ గారు వచ్చి, అయ్యా 24 గంటలు గడిచిన దాకా మేమేం చెప్పలేం, పేషెంట్ పరిస్థితి చాలా క్రిటికల్, బ్రతుకుతాడో లేదో మాకు అర్థం కావట్లేదు అని డాక్టర్లు చెప్పినప్పుడు ఆ మరణ దశలో ఆ ఐసీయూలో ఉండి అల్లాడిపోతూ, దేవా ఈ ఒక్క అవకాశం నాకు ఇస్తే, ఈ ఒక్కసారి నన్ను కనికరిస్తే నా బ్రతుకును మార్చుకుంటా, నా జీవితాన్ని దిద్దుకుంటా అని సర్వం కోల్పోయిన తర్వాత చావు బ్రతుకుల మధ్యలో ఉన్న ఆఖరి క్షణాల్లో మారతా అని అనటమే కాదు, బ్రతుకును మార్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఈ మార్పు దేవుడు అంగీకరించడా? అంగీకరిస్తాడు. యేసుక్రీస్తు వారు శిలువ మ్రాను మీద ఉన్నప్పుడు దొంగల్లో ఒక దొంగ, నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు అని ప్రార్థన చేస్తే ఆ ఆఖరి ప్రార్థన దేవుడు అంగీకరించలేదా? అయితే సుమి, వీటన్నిటిలో దేవుడు హర్షించి నా బ్రతుకును ధన్యకరం చేసే మార్పు ఏదో తెలుసా? ముసలితనం వచ్చిన తర్వాత నువ్వు మారటం కాదు, కోరికలన్నీ తీరిపోయిన తర్వాత ఆ కోరికలు నెరవేర్చుకోవటానికి బలం ఉడికిపోయిన తర్వాత కాదు, ఆపదొచ్చినప్పుడు కాదు, యాక్సిడెంట్ జరిగినప్పుడు కాదు, ఐసీయూలో చావు బ్రతుకుల మధ్యలో కొట్టుమిట్టాడేటప్పుడు కాదు, దేవుడు తన వాక్యం ద్వారా నేను దర్శించినప్పుడే, అమ్మా నువ్వు వెళ్తున్న మార్గం సరైంది కాదు, బాబు నువ్వు నడుస్తున్న నడక సరైంది కాదని దేవుడు వాక్యం ద్వారా నేను హెచ్చరించినప్పుడు ఆ వాక్యం చేత నువ్వు పట్టబడితే, వాక్యాన్ని బట్టి నీ బ్రతుకును మార్చుకోగలిగితే నిన్ను, నీ బ్రతుకును, నీ పిల్లల బ్రతుకును ధన్యకరమైన జీవితంగా దేవుడు మార్చటం ప్రారంభిస్తాడు. నీకు ఆపదొచ్చినప్పుడు మారటం కాదు, నువ్వు కష్టాల మధ్యలో చిక్కుకున్నప్పుడు మారటం కాదు, 10 మందికి తెలిసింది నా బ్రతుకు అల్లరి పాలైపోయింది, ఇప్పుడు మారకపోతే థూ అని ముఖం మీద ఊసేస్తారు అని ఎవరికో తెలిసిందని నువ్వు మారటం కాదు. దేవుడు వాక్యం ద్వారా నేను దర్శించి నీ హృదయంలో సవడి చేస్తూ, నీ హృదయాన్ని ప్రేరేపిస్తూ, నీతో మాట్లాడుతూ ఉంటుండగా అప్పుడు నువ్వు మారితే దేవుడు ఎలా మాట్లాడతాడు? వాక్యం ద్వారా మాట్లాడతాడు, దైవ సేవకుల ద్వారా మాట్లాడతాడు. అసలు వీటన్నిటికంటే గొప్ప విషయం ఏంటో తెలుసా? ఎవరో నీతో మాట్లాడటం కాదు, నీ మనస్సాక్షి ద్వారానే. నీ మనస్సాక్షి ద్వారానే. మనస్సాక్షిని మించిన జడ్జ్, మనస్సాక్షిని మించిన న్యాయమూర్తి ప్రపంచంలో మరొకరు ఎవ్వరూ లేరు. ప్రతి క్షణం నీ మనస్సాక్షి ద్వారా హృదయంలో సవడి చేస్తాడు. సవడి చేసేటప్పుడు మారేవా? బైబిల్లో రాయబడి ఉంటుంది, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచూ ఉండును వాని మీదే నేను దృష్టి నిలిపాను.
పెద్దగా చెప్దాం ఆమేన్. నా చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తున్నాను. మీరు ఏ దేవుణ్ణి నమ్మి అన్ని కుటుంబాల్లో నుంచి ప్రభు దగ్గరకు వచ్చి దేవుని దగ్గర నిలవబడుతున్నారో ఆ దేవుని దయాదృష్టి మీ మీద నిలుచునుగాక, మీ పిల్లల మీద నిలుచునుగాక, మీ కుటుంబాల మీద నిలుచునుగాక, మీ చేతి పనుల మీద నిలుచునుగాక, మీ వ్యాపారాల మీద నిలుచునుగాక, మీ పిల్లల మీద దేవుని దయాదృష్టి నిలుచునుగాక. అయితే ఆయన దృష్టి నిలవాలంటే వాక్యం ద్వారా దేవుడు దర్శించినప్పుడు వణుకుతూ ఆయన తట్టు తిరిగేవారిగా ఉందుముగాక. రండి, నెహెమ్యా గ్రంథాన్ని ధ్యానిస్తున్నాం కదా, అందరూ మీ బైబిల్ తెరవండి. నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయం 11, 12 వచనాలు. బహు అద్భుతమైన సన్నివేశం. నాతో కలిసి, ఈ దినములోనే వారి యొద్ద మీరు అపహరించిన భూములను, ద్రాక్ష తోటలను, ఒలీవ తోటలను, వారి ఎండ్లను, వారికి అప్పుగా ఇచ్చిన సొమ్ములోను, ధాన్యములోను, ద్రాక్షారసములోను, నూనెలోను 100వ భాగమును వారికి మరలా అప్పగించుడని నేను మిమ్మను బతిమాలు కొనుచున్నాను అంటిని. 12వ వచనం. అందుకు వారు, నీవు చెప్పిన ప్రకారమే, స్వరమెత్తాలి, నీవు చెప్పిన ప్రకారమే ఇవన్నీ ఇచ్చివేసి వారి యొద్ద ఏమీ కోరమని. అంతటా నేను యాజకులను పిలిచి ఈ వాగ్దాన ప్రకారము జరిగించుటకు, అందరూ నా వైపు చూసి చెప్పాలి, చెయ్యట్లా చెప్పండి, వారి చేత ప్రమాణము చేయించి తిని. ఆమేన్. చూడ, నెహెమ్యాకు తెలిసింది ఆ పేద ప్రజల దగ్గర 10 రూపాయలు వడ్డీ, 20 రూపాయలు వడ్డీ యూదుల దగ్గర తీసుకొని వడ్డీ చెల్లించకపోవటాన్ని బట్టి, అప్పు చెల్లించకపోవటాన్ని బట్టి వాళ్ళు 1 లక్ష రూపాయలు ఇవ్వాలి చూస్తే 10 లక్షల రూపాయలు ఇల్లు వాళ్ళ పేరు రాయించుకొని, 1 లక్ష రూపాయలు ఇవ్వాలి చూస్తే 20 లక్షల ప్రాపర్టీ వాళ్ళ పేరు రాయించుకొని యూదుల ఆస్తిని అపహరించారు. అన్యాక్రాంతంగా వాళ్ళు సొమ్మును దోచుకున్నారు. ఆ సంగతి నెహెమ్యాకు తెలిసింది. మీరు చేసింది న్యాయబద్ధం కాదు. అన్ని ప్రజలు మనల్ని చూసి నిందిస్తారు. గత వారం మనం విన్నాం ఫస్ట్ సెషన్లో ఓ అద్భుతమైన వర్తమానం. ఇప్పటికే కొన్ని వేల కుటుంబాలు ఆ వర్తమానాన్ని విన్నాయి. దేవునికి తలవంపులు తెచ్చే పనులు చేయకో, నిన్ను బట్టి దేవుడు ఎప్పుడు తలెత్తుకోవాలని చక్కటి వర్తమానం. మీరు చేసింది దేవునికి తలవంపులు తెచ్చే పని. మీరు ఎవరెవరి దగ్గర పొలాలు లాక్కున్నారో, అపహరించారో, ద్రాక్ష తోటలు లాక్కున్నారో, ఇండ్లు అపహరించారో వాళ్ళకి ఇచ్చేసేయండి. 100వ వంతు వడ్డీ వాళ్ళకి ఇచ్చేసేయండి. అయ్యా ఎప్పుడు ఇచ్చేయమంటారు? ఈ దినమే అంటాడు. అనండి ఆ మాట. ఈ దినమే కాదు, ఏమంటాడు? ఈ దినములోనే. రేపు చేస్తాను, నో. ఎల్లుండి చేస్తాను, నో. మాకు బుద్ధి పుట్టినప్పుడు చేస్తాం, కాదు. ఈ దినములోనే మీరు చేసిన తప్పును దిద్దుకొని వాళ్ళకి ఇచ్చేయండి అన్నాడు. అద్భుతం. ఆ ప్రజలు ఎంత నాయకత్వానికి అప్పగించుకునే మనుషులో తెలుసా? ఓ పెద్ద ఆయన మాటకు ఎంత విధేయత చూపే వ్యక్తులో తెలుసా? ఆ మాట వినిన తోడని వీళ్ళు అంటారు, అయ్యా నీవు చెప్పిన ప్రకారము ఈ దినమే మేము చేస్తామని వారు దేవుని సన్నిధిలో ప్రమాణం చేశారు. వినండి, మేము మారతాం అని ఎప్పుడన్నారు? ఏ రోజైతే దేవుడు వాళ్ళతో మాట్లాడాడో ఆ దినమే తన బ్రతుకును దిద్దుకోవటానికి వాళ్ళు సిద్ధపడ్డారు. యేసయ్యకి మహిమ కలుగును గాక. కొంచెం గట్టిగా చెప్దాం, యేసయ్యకి మహిమ కలుగును గాక. దైవజనమా, నా వైపు చూడండి. నీవు ఆరాధించే దేవుడు వాక్యస్వరూపి అయిన దేవుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడినప్పుడు, నీతో మాట్లాడిన దినమందే, నిన్ను దర్శించిన దినమందే, నీ తప్పును తెలియచేసిన దినమందే, నీ అవిధేయతను జ్ఞాపకం చేసిన దినమందే, నీ తప్పుడు త్రోవలను గూర్చి హెచ్చరించిన దినమందే. అయ్యా నా బ్రతుకు మార్చుకుంటా, నేను వెళ్తున్న త్రోవ సరైనది కాదు, ఇదిగో నీ ఎదుట నేను ప్రమాణం చేస్తున్నాను, నీకు మాట ఇస్తున్నాను, ఇదిగో ఈ దినం నుంచి నేను ఇలా బ్రతుకుతానని
దేవునితో నువ్వు ప్రమాణం చేసి నువ్వు బ్రతకటం ప్రారంభిస్తే బైబిల్లో భక్తులతో చేసిన ప్రతి ప్రమాణాన్ని నీ జీవితంలో దేవుడు నెరవేర్చడం ప్రారంభిస్తాడు. దేవుడు దర్శించినప్పుడు మారిన వ్యక్తులు వాళ్ళ బ్రతుకులు ఎలా ఉన్నాయి? వాళ్ళకు బుద్ధి పుట్టినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, అపాయం వచ్చినప్పుడు బ్రతుకును దిద్దుకున్న వాళ్ళ జీవితాలు ఎలా ముగించబడ్డాయి? కొన్ని సన్నివేశాలు గుర్తుకు తెస్తాను. చూడండి, ఆదికాండం 17వ అధ్యాయం 23వ వచనం నుంచి 27వ వచనం వరకు, 21వ అధ్యాయం 12వ వచనం నుంచి 14వ వచనం వరకు, 22వ అధ్యాయం 3వ వచనం. ఇది అబ్రహాం జీవితంలో జరిగిన ఒక అద్భుతమైన సన్నివేశం. అందరూ మీ బైబిల్ తెరిచి గమనించండి నాతో కలిసి. దేవుడు అబ్రహాముతో మాట్లాడుట చాలించిన తర్వాత అతని యొద్ద నుండి పరమునకు వెళ్ళెను. 23. అప్పుడు అబ్రహాము తన కుమారుడైన ఇస్మాయిలును, తన ఇంట పుట్టిన వారందరినీ, తన వెండితో కొనబడిన వారందరినీ, అబ్రహాము ఇంటి మనుషులలో ప్రతి వానిని పట్టుకొని దేవుడు తనతో చెప్పిన ప్రకారం ఆ దినమందే వారి గోప్యాంగ చర్మమును సున్నతి చేసెను. ఆగుదాం అక్కడ. నాతో కలిసి చెప్పండి. దేవుడు తనతో చెప్పిన ప్రకారం ఆ దినమందే. ఏ దినం? ఆ దినం ఏ దినం? తద్దినమా? జ్ఞాపకార్థకోవటమా? ఏ దినం? దేవుడు తనతో మాట్లాడిన ఆ దినమందే. 90 సంవత్సరాల వయసు దాటింది. ఆ వయసులో వచ్చిన వృద్ధుడి దగ్గరికి వచ్చి నీ శరీరంలో సున్నతి చేయబడాలి. వృద్ధాప్యం అయ్యా, నాకు కాదు కానీ నా కొడుకు చేస్తా, నా పని వాళ్ళకి చేస్తా అని అనకుండా దేవుడు తనతో మాట్లాడిన ఆ దినమందే సున్నతి చేశాడు. నంబర్ 1. రెండో చూడండి, ఆదికాండం 21వ అధ్యాయం 13వ వచనం 14వ వచనం. నాతో కలిసి చెప్పండి. అయినను ఈ దాసి కుమారుడును నీ సంతానమే గనుక అతనిని కూడా ఒక జనముగా చేసేదనని అబ్రహాముతో చెప్పాను. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నేలతిత్తిని తీసుకొని ఆ పిల్లవానితో కూడా హాగరునకు అప్పగించి ఆమె భుజం మీద వాటిని పెట్టి ఆమెను పంపివేశాను. ఆమె వెళ్ళి బెయేర్షెబా అరణ్యంలో ఇటు అటు తిరుగుచుండెను. 14వ వచనం ప్రారంభం. నాతో కలిసి చెప్పండి. కాబట్టి తెల్లవారినప్పుడు అంటే ఆ రాత్రి ఏం జరిగింది? అబ్రహమా, దాసి కుమారుణ్ణి నీ ఇంటిలో నుంచి వెళ్ళగొట్టు. అప్పటికి శారమ తల్లి చెప్పింది, భార్య మాట వినలా. కానీ అద్భుతం తెలుసా? భార్య మాట కంటే దేవుని మాటకు అబ్రహాము అంత ప్రాధాన్యత ఇచ్చాడు. ఈ రాత్రి మాట్లాడాడు. తెల్లారింది. తెల్లారిన మరుక్షణమే దాసి కుమారుణ్ణి ఇంట్లో నుంచి పంపిస్తున్నాడు అబ్రహాం. రైట్. 3వది చూడండి, 22వ అధ్యాయం 3వ వచనం. చిన్న మొదటి వచనం, 2వ వచనం. నాతో కలిసి. అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నీతో చెప్పబో పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతను నర్పించుమని చెప్పాను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి, విన్నారా? దేవుడు తనతో మాట్లాడిన దినమందే సున్నతి చేశాడు. అంటే కత్తిరించాల్సిన వాటిని కత్తిరించాడు. దేవుడు తనతో మాట్లాడిన ఆ దినమందే తొలగించుకోవలసిన బంధాలు తొలగించుకున్నాడు. దేవుడు తనతో మాట్లాడిన ఆ దినమందే దేవుడు తన దగ్గర నుంచి ఏది కోరుకున్నాడో దాన్ని అర్పించడానికి అబ్రహాము సిద్ధపడ్డాడు. ఎప్పుడు సిద్ధపడ్డాడు? దేవుడు తనతో
మాట్లాడిన ఆ దినమందే తను సిద్ధపడినట్లుగా పరిశుద్ధ లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. వాక్యం వింటున్న అయ్యలారా, దేవుని మందిరానికి వచ్చినప్పుడు కూడా నీ జీవితంలో నీలో కత్తిరించాల్సిన వాటిని గూర్చి దేవుడు మాట్లాడతాడు, తొలగించుకోవలసిన వాటిని గూర్చి మాట్లాడతాడు, విడిపించుకోవలసిన బంధాలను గూర్చి మాట్లాడుకుంటాడు. అలాగే దేవునికి నిన్ను సమర్పించుకోవలసిన కొన్ని అనుభవాల గూర్చి దేవుడు మాట్లాడతాడు. మరలా చెప్తున్నాను, నీకు బుద్ధి పుట్టినప్పుడు కాదు, నీకు కుదిరినప్పుడు కాదు, నీకు అవకాశం వచ్చినప్పుడు కాదు, వయసంతా ఉడికిపోయిన తర్వాత కాదు, దేవుడు నీతో మాట్లాడిన దినమందే. అబ్రహాములాగా దేవునికి నిన్ను సమర్పించుకోగలిగితే అబ్రహాము బ్రతుకును ధన్యం చేసిన దేవుడు నీ బ్రతుకును ఆయన ధన్యం చేయటం ప్రారంభిస్తాడు. వాక్యమనే కత్తెర తీసుకొని నీలో ఉన్న కోపాన్ని కత్తిరించుకో, నీలో ఉన్న యవ్వనాశలు కత్తిరించుకో, నీలో ఉన్న దురలవాట్లు కత్తిరించుకో అని దేవుడు తన వాక్యం ద్వారా నేను హెచ్చరిస్తున్నప్పుడు ఆ వాక్యం వినిన తోడనే దేవునికి అయిష్టమైన ప్రతి దాన్ని నువ్వు కత్తిరించుకోవటం నేర్చుకోవాలి. సరే, మొదటిదైతే కత్తిరించుకోవటం తేలికే. దాసి కుమారుని ఇంట్లో నుంచి పంపించటం అది సాధారణమైన విషయం కాదు. దాసిని పంపించగలుగుతాడు. దాసికి పుట్టిన కుమారుడు ఎవరు? ఇస్మాయిల్ అబ్రహాంకి ఏమవుతాడు? కొడుకు కదా. ఓ రకంగా చెప్పాలంటే మొట్టమొదటి పుట్టిన జ్యేష్ఠ కుమారుడు. కొన్ని బంధాలు ఉంటాయి, సచ్చేదాకా కొన్ని బంధాలు తెగవట. వాటి వివరాలు నేను చెప్పలేను. హాగరుకు అబ్రహాముకు ఉన్న బంధం అలాంటి అపవిత్రమైన బంధం, తెగదంత తొందరగా. సరే, హాగరుతో ఉన్న బంధాన్ని తెంచుకుందామని అనుకున్న ఇస్మాయిల్తో ఉన్న బంధం ఎలా తెంచుకోగలుగుతాడు? కొడుకు. ఒక మాటలో చెప్పాలంటే పేగు బంధం. దేవుడు చెప్పాడు కదా, పేగు బంధాన్నే కాదు, వాగ్దాన పుత్రుని కూడా అర్పించటానికి అబ్రహాము ఏమాత్రం ఆలస్యం చేయకుండా దేవుడు తనతో మాట్లాడిన ఆ దినమందే దేవుడు చేయమన్నట్లుగా చేశాడు గనుక అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా మార్చబడ్డాడు. పెద్దగా చెప్దాం హల్లెలూయా. ఓ యవ్వన అబ్బాయి దేవుని సేవకు వచ్చాడు. సేవ చేస్తున్న ఆ దినాల్లో ఒక్కొక్కటి దేవుడు మాట్లాడుతూ ఉంటే ఆయనకున్న కృప ఏంటో తెలుసా? తన స్వాభిప్రాయం కంటే, తన ఇంటివారు చెప్పిన మాటల కంటే, తన స్నేహితులు చెప్పిన మాటల కంటే దేవుని మాటను ఎక్కువగా ఎంచేవాడు. సేవ చేస్తున్నాడు, కానీ అబ్బాయికి కాస్త ఈ ఫుట్బాల్ అంటారు చూసారా, ఫుట్బాల్ అంటే విపరీతమైన పిచ్చి. 24 గంటలు ఫుట్బాల్ ఆడటం. సేవ చేస్తున్నాడు, 24 గంటలు ఫుట్బాల్ మ్యాచెస్ చూడటం, దానిలో ఒక ఆనందాన్ని పొందేవాడు. ఒకరోజు దేవుడు వచ్చి అన్నాడట, యవనస్తుడా, బైబిల్తో గడపాల్సిన సమయం, ప్రార్థనలో నా సన్నిధిలో గడపాల్సిన సమయం నువ్వు మ్యాచ్లు చూస్తూ గడుపుతున్నావు, గ్రౌండ్లో గడుపుతున్నావు. నీకు సాకర్ అంటే, అదే ఫుట్బాల్ అంటే చాలా ఇష్టం అన్న సంగతి నాకు తెలుసు. ఈరోజు నీతో మాట్లాడుతున్నా. ఆట వదిలేస్తావా? ప్రభా, నువ్వు వదిలేయమంటే తప్పకుండా వదిలేస్తానయ్యా. వదిలేయమనే కదా నేను చెప్పేది. వదిలేస్తావా? దేవుడు తనతో మాట్లాడాడు. యవన వయసు నుంచి తనకు అనుబంధంగా ఉన్న ఆ ఫుట్బాల్ ఆటను చూడటం, ఆడటం ఆ దినం నుంచి మానేశాడు. ఈరోజు దేవుడు నీతో అన్నాడు, ఇప్పుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. నీకు సెల్ ఫోన్లో వీడియో గేమ్స్ పిచ్చి, పబ్జి గేమ్స్ ఆడటం పిచ్చి, గంటలు గంటలు T20 మ్యాచెస్, క్రికెట్ మ్యాచెస్, గంటలు టీవీ దగ్గర అతుక్కుపోయి, ఫోన్ దగ్గర అతుక్కుపోయి చూడటం, అవి నీకు ఇష్టం. ఈరోజు ప్రభు అంటాడు, వాటిని తొలగించుకుంటావా? ఆ సమయం ఏదో నా సన్నిధిలో నువ్వు గడపగలుగుతావా? చెప్పిన తోటనే ఉన్న పాటనే వదిలేశాడు. ఈయనకి వాచ్ అంటే మహా ఇష్టం అట. వాచ్ అంటే మెసేజ్ చేసేటప్పుడు ఇలా వాచ్ చూసుకోవటం, ఎందుకో ఓ తెలియని అతిశయం ఆ వాచ్ పట్ల ఉండేది. దేవుడు అన్నాడట, నువ్వు వర్తమానం ఇచ్చేటప్పుడు పదే పదే ఇలా అంటున్నావు, ఈరోజు నుంచి చేతికి వాచి పెట్టుకోకూడదు. ప్రభా, అబ్రహాము ఇస్సాకును వధించమంటే మారుమాట మాట్లాడకుండా అర్పించడానికి వచ్చాడు కదా, ఈ వాచి అంతా నీ బ్రతికెంత, దీని బ్రతికెంత, నువ్వు చెప్పినట్లుగానే ఈ రోజు నుంచి వాచి పెట్టుకోను. వాచి తీసేశాడట. తను చదువుతున్న బైబిల్ కాలేజీలో ఒక అమ్మాయిని బాగా ఇష్టపడ్డాడు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. దేవుడు వచ్చి అన్నాడు, ఇదిగో నేను నీతో మాట్లాడే మాట,
నువ్వు బైబిల్ కాలేజీలో పలానా అమ్మాయిని ప్రేమించావు, ఆ అమ్మాయిని వివాహం చేసుకోవటానికి కూడా నువ్వు సిద్ధపడ్డావు. నేను నీతో మాట్లాడుతుంది, ఆ అమ్మాయితో ఉన్న బంధాన్ని ఈ రోజు నుంచి నువ్వు తెంచేయి. రేపు నీ పిల్లలు దారి తప్పే అవకాశం ఉంటుంది. నీవే తప్పు చేసావో రేపు నీ పిల్లలు కూడా అదే తప్పు చేసే పరిస్థితి ఉంటుంది. అయినా అన్నీ నేను నీకు సమకూర్చే కదా, ఇన్ని సమకూర్చిన నేను నీకు భార్యను సమకూర్చునా? నా సమయం కొరకు నువ్వు ఎందుకు కనిపెట్టవు అని మాట్లాడితే, ప్రభా నీ మాటకు విని నేను ఆ బంధాన్ని తెంచుకోవాలనుకుంటున్నా, కానీ నేను తెంచుకోవాలనుకున్నా ఆ అమ్మాయి తెంచుకోవటానికి ఇష్టపడదు కదయ్యా. నేను సడన్గా నేను వివాహం చేసుకోను అని కనుక చెప్తే ఆత్మహత్య చేసుకుంటుందేమో కదయ్యా, ఆ నేరం నా మీదకు వస్తుందేమో కదా. ప్రభు అన్నారట, నా మాటకు లోబడతాను అనే సమర్పణ నీకుంటే నీవు చెప్పిన మాటకు ఆ అమ్మాయి కూడా లోబడుతుంది. అలా నేను మనసును మారుస్తా. సరే ప్రభా, నేను ఇప్పుడు వెళ్ళి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి చెప్తా, దేవుడు నాతో మాట్లాడాడు, ఇలాంటి చెడు కార్యక్రమాలు నేను చేయనని. ఆ అమ్మాయి ఒప్పుకుంటే నువ్వు చెప్పిన అమ్మాయిని చేసుకుంటానయ్యా అన్నాడట. మంచిది. ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళాడు, చెప్పాడు, అమ్మా గడిచిన రాత్రి నాతో దేవుడు మాట్లాడాడు, మన మధ్యలో ఉన్న ఈ అపవిత్రమైన బంధం, ఈ చెడు సాంగత్యం ఈ రోజు నుంచి తొలగించుకోమని మరొక అమ్మాయినిచ్చి నా జీవితంలో వివాహం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. నేను దేవుని చిత్తానికి అప్పగించుకుంటున్నా, మరి నీవేమంటావు? ఆ అమ్మాయి ఏందట, మన మధ్యలో దేవుని చిత్తమే సిద్ధించునుగాక, దేవుడు ఏదన్నాడో అదే జరిగించునుగాక అని చెప్తే, అన్ని సంవత్సరాలు ప్రేమించిన ఆ అమ్మాయితో ఉన్న బంధాన్ని వాక్యాన్ని బట్టి తెంచుకొని దేవుడు చూపించిన అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఆ యవనస్తుడే పెరిగి పెద్దవాడైన తర్వాత ప్రపంచాన్ని తలకిందులు చేసే గొప్ప దైవజనుడిగా మార్చబడ్డాడు. ఆయనే ద గ్రేట్ బిల్లీ గ్రహం గారు. ఈ ఒక్క మనుష్యుడు 171 దేశాల్లో అడుగుపెట్టి కోట్ల మంది ప్రజలను ప్రభు తట్టు త్రిప్పాడు. ఒకరోజు ఆయన్ని అడిగారు, అయ్యా ఆకాశం క్రింద భూమికి పైన కొన్ని లక్షల కోట్ల మంది స్త్రీలను నువ్వు చూసావు కదా, నీవు చూసిన స్త్రీలందరిలో అత్యుత్తమమైన స్త్రీ ఎవరు? ఆయన చిరునవ్వు నవ్వుతా ఏమన్నాడు తెలుసా? ఈ భూమి మీద ఉన్న స్త్రీలందరిలో నేను ఎవరిని తక్కువ చేయట్లేదు, నేను చూసిన భూమి మీద ఉన్న స్త్రీలందరిలో అత్యుత్తమురాలు దేవుడు నాకు ఇచ్చిన భార్య రూత్ బిల్లీ గ్రహం. ఎందుకు నాకు ఉత్తమమైన దాన్ని ఇచ్చాడో తెలుసా? నేను సెలెక్ట్ చేసుకోవాలా, దేవుడు సెలెక్ట్ చేసిన దాన్ని నా జీవితంలో అవకాశం ఇచ్చాను గనక దేవుడు ఏది ఇచ్చినా ఉత్తమమైన దాన్ని అనుగ్రహిస్తాడు. పెద్దగా చెప్దాం ఆమేన్. అయిలరా వినండి, ఆటతో ఉన్న అనుబంధం తెంచుకున్నాడు, వస్తువుతో ఉన్న అనుబంధం తెంచుకున్నాడు, వ్యక్తులతో ఉన్న బంధాన్ని దేవుని వాక్యాన్ని బట్టి దేవుడు తనతో మాట్లాడిన ఆ దినమందే ఆ పర్వతానికి వెళ్ళు, ఆ పర్వతానికి వెళ్తానన్నాడు. అద్భుతం. ఎప్పటివాడు అబ్రహాము? 4000 సంవత్సరాల క్రితపు వాడు. ఇప్పటికీ అబ్రహామును దేవుడు ధన్యుడిగానే నిలవబెట్టాడు. అబ్రహామును ఎంత ధన్యుడిగా నిలవబెట్టాడో చెప్పమంటారా? నా వైపు చూడండి, ఓ చిన్న ప్రశ్న అడుగుతా. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ పాత నిబంధనలో రాయబడిన మొట్టమొదటి అక్షరం ఏంటి? మొదటి అధ్యాయం మొదటి వచనం. దీన్ని కూడా బైబిల్ చూస్తావు తమ్ముడా? ఆది యందు దేవుడు. క్రొత్త నిబంధన మత్తయి సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనం. పుణ్యాత్ములారా, ఎవరి పేరు రాయబడింది అనుకున్నారు? పాత నిబంధన ఆది యందు దేవుడు అని రాస్తే, క్రొత్త నిబంధనలో మొట్టమొదట రాయబడిన పేరు అబ్రహాం పేరు. అంటే క్రొత్త నిబంధన ఎవరి పేరుతో ప్రారంభించబడింది? అసలు నేను అంటానండి, ఒకవేళ వంశావళి రాయాల్సి వస్తే ఎక్కడి నుంచి రాయాలి? అబ్రహాము ప్రారంభం నుంచి ఉన్నవాడా, మధ్యలో నుంచి వచ్చినవాడా వంశావళిలో? అవునా? అవును, మధ్యలో నుంచి వచ్చినవాడే బోరబండక్క. ఎక్కడి నుంచి వచ్చినాడు? అసలు వంశావళి రాయాల్సి వస్తే ఎవరి పేరు రాయాలి? ముందు ఆదాం పేరు రాయాలి. ఒకవేళ ఆదాం పేరు కాకపోతే వెరీ నెక్స్ట్ పేరు ఎవరి పేరు రాయాలి? జలప్రలయం వచ్చింది కదా, సమస్తం కొట్టుకుపోయింది కదా, నూతన సృష్టి ఆవిర్భవించబడింది కదా. ఎవరి కాలం నుంచి రాస్తే ఆదాము కాలం నుంచి రాయాలి, లేని పక్షాన నోవహు కాలం నుంచి రాయాలి. కానీ దేవుడు ఎక్కడి నుంచి రాశాడు? అబ్రహాముకు దేవుడు అంత గొప్ప ప్రాధాన్యత ఇవ్వటానికి కారణం ఏంటో తెలుసా? అబ్రహాము దేవుని మాటకు అంత ప్రాధాన్యత ఇచ్చాడు.
ఈరోజు నీతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఎగైన్ అండ్ ఎగైన్ చెప్తున్నాను, తమ్ముడు, వయసు అంతా ఉడికిపోయిన తర్వాత, ఆ పాపపు కార్యక్రమాలు చేయటానికి శరీరంలో బలం చచ్చిపోయిన తర్వాత, పళ్ళు రాలిపోయిన తర్వాత కాదు, ఊడిపోయిన తర్వాత, పళ్ళు ఊడిపోయిన తర్వాత ఆ బోసి పళ్ళతో అప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడే వదులుకో ఆ స్నేహాలు, వదులుకో అలవాట్లు, వదులుకో ఆ బానిసత్వం, వదులుకో ఆ దైవికమైన పద్ధతి కాని కార్యక్రమాలని దేవుడు నీతో మాట్లాడినప్పుడే నువ్వు మారితే అబ్రహామును ఏ వాగ్దానానికి వారసుడిగా నిలవబెట్టాడో నిన్ను దేవుడు ఆ వాగ్దానానికి వారసుడిగా నిలవబెడతాడు. రైట్. దేవుడు తనతో మాట్లాడిన ఆ దినమందే అబ్రహాం మారాడు కదా. అద్భుతం, విచిత్రం, బాధ. అద్భుతం అనే కంటే కూడా బాధాకరమైన సంగతి, లోతుతో కూడా దేవుడు మాట్లాడాడు. ఎక్కడున్నప్పుడు? సొదొమ గొమొర్రాలో ఉన్నప్పుడు. సొదొమ గొమొర్రాలో ఏం జరిగేది ఇక అవన్నీ మీకు చెప్పేదేం కాదు. చిన్నవాళ్ళు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు వావి వరసలు తప్పి అక్రమంగా సొదొమ గొమొర్రాలో ఉన్న ప్రజలు బ్రతుకుతూ ఉన్నారు. దేవుడు అబ్రహాం ప్రార్థన ద్వారా లోతు దూతలను పంపించి, లోతు, నువ్వు తడువు చేయక ఇక్కడి నుంచి బయలుదేరు, అదిగో నేను చూపించబోయే పర్వతానికి వెళ్ళు అన్నాడు. చెప్పండి, ఎక్కడికి వెళ్ళమన్నాడు? అబ్రహామును కూడా దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు? మోరియా పర్వతం దగ్గరికి వెళ్ళమన్నాడు. ఈయన వెళ్ళమంది మోరియా పర్వతం దగ్గరికి కాదు, కానీ మెట్టుకు ఏదో ఒక పర్వతం దగ్గరికి వెళ్ళమన్నాడు. నేను అంటాను, దేవుడు తనతో మాట్లాడినప్పుడు లోతు వెంటనే స్పందించాడా, తడువు చేశాడు అని రాయబడి ఉందా? కొంచెం గట్టిగా. తడువు చేశాడు. ఇదిగో వస్తున్నా, అదిగో వస్తున్నా, ఇదిగో వస్తున్నా, అదిగో వస్తున్నా, తడువు చేశాడు. చెల్లి, దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు రేపు మారుతా, ఎల్లుండి మారుతా, తర్వాత నా బ్రతుకుని దిద్దుబాటు చేసుకుంటా అని నువ్వు తడువు చేస్తే మరోసారి మారే అవకాశం నీకుండదు. మరోసారి దిద్దుబాటు చేసుకోవటానికి అవకాశం నీకు రాకపోవచ్చు. తడువు చేశాడు, సరే, తడువు చేస్తే చేశాడు. బైబిల్లో రాయబడిన మాట, దూతలు అతని చేతిని పట్టుకొని బలవంతంగా లాగుతా అన్నారు, ఆ పర్వతం దగ్గరికి పారిపో. చూడండి ఆ మాటలు ఏమన్నాడు తాను. ఆదికాండం 19వ అధ్యాయం 17వ వచనం నుంచి 19వ వచనం వరకు, అలాగే 19వ అధ్యాయం 30వ వచనము. నాతో కలిసి, ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకుని వచ్చిన తర్వాత నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము, వెనుకకు చూడకు, మైదానంలో ఎక్కడా నిలవక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమని చెప్పగా 18. లోతు, ప్రభువా, అలాగూ కాదు, ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీదకు వచ్చినది, నా ప్రాణమును రక్షించుట వలన నీవు నా ఎడల కనపరిచిన నీ కృపను గణపరిచితిని, నేను ఆ పర్వతమునకు తప్పించుకొని పోలేను. దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు? పెద్దగా మాట్లాడాలి. ఎక్కడికి వెళ్ళమన్నాడు? పర్వతానికి పారిపో అన్నాడు. వెనుదిరిగి చూడొద్దు అన్నాడు. పర్వతానికి పారిపోమంటే చూడండి, ఇక్కడ అంటాడు లోతు, అయ్యా నేను ఆ పర్వతానికి పారిపోలేను. బిడ్డలారా, ఇక్కడ ఒక మాట చెప్తాను. దేవుడు నేను ఏదైనా చేయమని చెప్పినప్పుడు నేను చేస్తాను అని అప్పగించుకో, ఆ పని చేయటానికి సామర్థ్యం కూడా దేవుడే అనుగ్రహిస్తాడు. ఈ మాటలు ఒక్కసారి చూడండి. ఇదిగో ఇలా బ్రతుకు అని నీతో అన్నాడు, ఇలా నడువు అని నీతో అన్నాడు. ఆ మాట వినిన తోడనే, అయ్యా నువ్వు ఎలా చెప్పావో నేను అలా నడుచుకుంటానయ్యా, ఆ చిన్న స్పందన నీ హృదయంలో బయలుదేరితే ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి సామర్థ్యాన్ని, వనరులను, అనుకూలతను దేవుడే అనుగ్రహించడం ప్రారంభిస్తాడు. చప్పలు కొడితే సైకు స్తోత్రాలు చెప్దాం కొంచెం గట్టిగా. హల్లెలూయా. నేను ఆ పర్వతానికి పారిపోలేను, నేను అంత దూరం పోలేను అని అన్నాడు. మరి ఎక్కడికి వెళ్ళాడు? దేవునితో చెప్తున్నాడు, నేను అంత దూరం వెళ్ళలేను, సోయరు ఉంది కదా, కొంచెం 4 అడుగులు వేస్తే దొరికే ఒక చిన్న పట్టణం, చిన్న గ్రామం, నేను సోయరుకి వెళ్తాను అన్నాడు. దేవుడు ఎంత కృపగలవాడో తెలుసా? దేవుడు ఎప్పుడు
ఎవరిని బలవంతం చేయడం. ఒకసారి నా వైపు చూసి చెప్పండి, ఏం చేయడు? నువ్వు మారాలా, ఇదిగో తమ్ముడు నువ్వు మారాలా, జస్ట్ నువ్వు మారకపోతే అని అనడు. మారినాన్నా యా మారు, జీవితం దిద్దుకో, బానిసత్వం దురలవాట్ల నుంచి బయటికి రా, బ్రతికిన కాలం నీతిగా బ్రతుకు. దేవుడు దయతో మాట్లాడతాడు, హెచ్చరికగా మాట్లాడతాడు, శిక్షిస్తాను అన్నట్లుగా మాట్లాడతాడు. కానీ ఎన్ని రకాలుగా మాట్లాడినా మారాల్సింది మాత్రం మనమే. గడిచిన దినాల్లో ఒక సందర్భంలో చెప్పాను, ఒక అద్భుతమైన ఆర్టిస్ట్, అదిగే హృదయపు తలుపు యొద్ద నిలబడి నేను తట్టుచున్నాను అనే ఇమేజ్ మన చిన్నతనంలో మన పల్లెటూళ్ళలో గోడల మీద పెట్టుకునే వాళ్ళం కదా. ప్రభువారు ఒక లాంతర తీసుకొని తలుపు దగ్గరికి వచ్చి ఇలా తడుతున్న ఫోటో ఎంతమందికి గుర్తుంది? రైట్, అందరికీ గుర్తుంది. ఇలా తలుపు దగ్గర నిలబడి తడుతున్నది. దానికి గొప్ప ప్రైజ్ వస్తే ఈలోపు ఎవరో అన్నారు, అట్టట దీనికి ఎట్లా ప్రైజ్ వస్తుంది, అసలు ఆయన బొమ్మ గీచిన విధానమే తప్పు. ఏంటి బొమ్మ గీచిన విధానం? ఇప్పుడు తలుపు పెట్టిన తర్వాత బయటికి గడి ఉండాలిగా, మరి గడి పెట్టలేదు కదా దీనికి అని అంటే అప్పుడు అన్నాడట, గమనించండి. అప్పుడు ఆయన అన్నాడట, బోల్ట్ లోపల పెట్టింది చూడండి, దేవుడు ఎప్పుడు కూడా ఆయన తలుపు తీసుకొని తలుపు బద్దలు కొట్టుకొని ఇదిగో నేను వచ్చేస్తున్నా, నేను కబ్జా చేస్తా, అట్లా రాడు. నువ్వు తలుపు తీస్తేనే, వినండి, నువ్వు తలుపు తీస్తేనే నీ హృదయపు గదిలోకి వచ్చి దేవుడు నివాసం చేయటం ప్రారంభిస్తాడు. నేను అంత దూరం వెళ్ళలేను అన్నాడు. ఎక్కడికి వెళ్తావు? సోయరికి వెళ్తాను. దేవుడు ఏం చేశాడో తెలుసా? నీ చిత్తమే సిద్ధించుగాక. ఏమన్నాడు? ఇంకోసారి చెప్పాలా? దేవుడు నువ్వు ఎక్కడికి వెళ్తానంటే ఓకే వెళ్ళు అంటాడు. మరి దేవుడు చెప్పిన పర్వతానికి వెళ్ళకుండా సోయరికి వెళ్ళాడు. ఏం జరిగింది? 30వ వచనం నాతో కలిసి, లోతు సోయరులో నివసించుటకు భయపడి తన 2 కుమార్తెలతో కూడా సోయరు నుండి పోయి ఆ పర్వతమందు నివసించెను. ఏ పర్వతం? ఇంకోసారి ఏ పర్వతం? అక్కడ చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన పదజాలం, ఆ పర్వతమందు నివసించెను. అతడును అతని 2 కుమార్తెలను ఒక గుహలో నివసించిరి. టకమని సమాధానం చెప్పండి. గుహలో ఎవరు నివసిస్తారు? కీర్తనలో చూస్తాం కదమ్మా, కీర్తనలో చూస్తాం, యోబు గ్రంథంలో చూస్తాం, జంతువులు గుహల్లో నివసిస్తాయని. విన్నారా? దేవుడు వెళ్ళమన్నప్పుడు వెళ్ళకుండా సోయరుకు వెళ్ళాడు. దేవుడు వద్దు కాదు అన్న స్థలానికి వెళ్ళాడు గనుక లోతు జీవితంలో భయం ప్రారంభమైంది. నేనంట, దైవ చిత్తం కాని స్థలాల్లో నువ్వు అడుగుపెట్టిన, దైవ చిత్తం కాని కార్యక్రమాలు నేను చేసిన ఆ స్థలంలో ఆశీర్వాదం కాదు, నెమ్మది కాదు, భయం పుట్టే పరిస్థితులు వస్తాయన్న సంగతి గ్రహించండి. రైట్? ఇప్పుడు భయం పుట్టింది కాబట్టి నేను ఆ పర్వతానికి వెళ్తానన్నాడు. ఆ పర్వతానికి వెళ్ళిన తర్వాత ఎక్కడున్నాడట? ఇప్పుడు దేవుడు వెళ్ళమన్న పర్వతానికి, నా వైపు చూసి సమాధానం చెప్పండి, దేవుడు వెళ్ళమన్న పర్వతానికి లోతు వెళ్ళాడా లేదా? స్వరమెత్తి పెద్దగా చెప్పాలి. దేవుడు వెళ్ళమన్న పర్వతానికి లోతు వెళ్ళాడా లేదా? మరి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? సొంత కుమార్తెలే. విన్నారా? దేవుడు చెప్పినప్పుడు నువ్వు మారకుండా, నీకు బుద్ధి పుట్టినప్పుడు మారదాంలే అని నువ్వు అనుకుంటే, నీ మనస్తత్వం గుహలో ఉన్న పశువు ఎంత దయనీయంగా ప్రవర్తిస్తుందో అంత భ్రష్టత్వంగా ప్రవర్తించే దుర్మార్గపు కార్యక్రమాలు నా జీవితంలోనైనా, నీ జీవితంలో, ఎవరి జీవితంలో అయినా జరుగుతాయి. యోబు గ్రంథంలో రాసి ఉంటుంది, గుహలో జంతువులు ఉంటాయని, సింహాలు ఉంటాయని. నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతా, జంతువులకి ఇది నా తల్లి, అది నా చెల్లి, ఇది మా బాబాయ్, ఆయన మా బావమరిది, ఆయన మా అక్క, ఈవిడ మా చెల్లి, వావి వరసలు జంతువుకు తెలుస్తాయా? తల్లి ఎవరో దానికి తెలియదు, చెల్లి ఎవరో దానికి తెలియదు. లోతు కుమార్తెలు పశువులాగా ఎందుకు వాళ్ళు ఎందుకు ఇంత స్థితికి దిగజారిపోయారో తెలుసా? వాళ్లకు జంతువులు లాంటి స్వభావాలు వచ్చాయి. ఎందుకు జంతువులు లాంటి స్వభావాలు వచ్చాయి? దేవుడు మారమన్నప్పుడు మారకుండా
వాళ్ళకు భయం పుట్టిన తర్వాత మారటం ప్రారంభించారు. అగైన్ అబ్రహాము లోతు సమకాలికులు, ఇద్దరితో ఒకే దేవుడు మాట్లాడాడు. మాట్లాడినప్పుడే అబ్రహాము మారాడు, అబ్రహాము ధన్యుడిగా దీవించబడ్డాడు. మాట్లాడినప్పుడు మారకుండా తనకు బుద్ధి పెట్టినప్పుడు మారటానికి ప్రయత్నం చేశాడు. మీరు ఎరుగుదురు కదా, చరిత్ర పుటల్లో ఒక చరిత్రహీనుడిగా లోతు మిగిలిపోయాడు. ఒకసారి నా వైపు చూడండి. తమ్ముడు, నీ బ్రతుకు నీకు బాగా తెలుసు. నిలవబడ్డావో జారిపోయావో నీ బ్రతుకు నీకు బాగా తెలుసు. నీ యవ్వన జీవితం దేవునికి అంగీకారంగా ఉందో అసహ్యకరంగా ఉందో నీకు బాగా తెలుసు. నీ స్థితి దేవునికి తెలుసు, సైతానుగాడికి తెలుసు, ఆ తర్వాత నీకు బాగా తెలుసు. నువ్వు పడిపోయి ఉన్నావో, పతనమైపోయి ఉన్నావో, దేవునిలో నిలవబడిపోయి ఉన్నావో, నీ స్థితి నీకు బాగా తెలుసు. దేవునికి సంతోషాన్ని కలుగు చేసే జీవితం జీవిస్తున్నావో, నులువెచ్చని నామకార్థ వేషధారణ జీవితం జీవిస్తున్నావో, నీ జీవితం నీకు బాగా తెలుసు. దావీదు అంటాడు కదా, నా దోషము నాకు బాగుగానే తెలిసి ఉన్నది. అవును, నీవేంటో నీ స్థితి ఏంటో నీకు బాగా తెలుసు. ఎంతో కాలం నుంచి దేవుడు మాట్లాడాడు, మారలేదేమో. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. మరొక్కసారి నేను నీతో మాట్లాడుతూ ఉండగా, దేవుడు తనతో మాట్లాడిన దినమందే అబ్రహాము మారినట్లుగా ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతుండగా నువ్వు మారితే అబ్రహాముకు దేవుడు ఎలాంటి ప్రాధాన్యత ఇచ్చాడో నీకు నీ కుటుంబానికి నా దేవుడు అంత ప్రాధాన్యత ఇచ్చును కాక. విచిత్రం, దేవుడు మాట్లాడినప్పుడు మారకుండా బుద్ధి పుట్టినప్పుడు మారితే ఎలా ఉంటుంది, మాట్లాడినప్పుడు మారితే ఎలా ఉంటుంది? చూడండి, అపోస్తుల కార్యాలు 24వ అధ్యాయం 24, 25 వచనాలు. అందరూ మీ బైబిల్ తెరిచి చూడండి. 24, 25 వచనాలు నాతో కలిసి. కొన్ని దినములైన తర్వాత ఫెలిక్సు యూదురాలైన ద్రుసిల్లా అను తన భార్యతో కూడా వచ్చి పౌలును పిలిపించి క్రీస్తు యేసునందలి విశ్వాసమును గూర్చి అతడు బోధింపగా వినెను. అప్పుడు అతడు నీతిని గూర్చి, ఆశా నిగ్రహమును గూర్చి, రాబో విమర్శను గూర్చి ప్రసంగించుచుండగా ఫెలిక్సు మిగుల భయపడి, ఎప్పటికి వెళ్ళుము, నాకు సమయమైన, ఇంకోసారి, నాకు సమయమైన నిన్ను విన్నారా? ఫెలిక్స్ అనే ఒక గవర్నర్ ఉన్నాడు. అతని భార్య పేరు ద్రుసిల్లా. వాస్తవంగా ఆవిడ తన భార్య కాదు, యూదురాలు. ఈ ద్రుసిల్లాతో అక్రమ సంబంధంలో బ్రతుకుతున్నాడు ఫెలిక్స్. ద్రుసిల్లా యూదురాలు గనుక యేసుక్రీస్తు వారు యోధా జాతిలో నుంచి పుట్టి ఒక సుచరిత్రతో ఉన్నారు గనుక భర్తకు చెప్పిందట. తాను కూడా యేసుక్రీస్తు వారిని గురించి వినాలని పౌలును పిలిపించుకొని వాక్యం చెప్పమన్నారు. విచిత్రం తెలుసా, యేసయ్య రోగులను బాగు చేసిన సంగతి ఆ వాక్యం చెప్పల, గుడ్డోళ్ళకు సూపునిచ్చిన సంగతి చెప్పల. నా వైపు చూడాల. చనిపోయి 3 రోజుల క్రితం 4 రోజుల క్రితం సమాధి చేయబడి సమాధిలో ఉన్న లాజరును దేవుడు బ్రతికించిన వాక్యం చెప్పలా. ఆయన సమాధి గుండెను చీల్చి మృత్యుంజయుడే తిరిగి లేచిన అది చెప్పలా. అది చెప్పకపోయాడు. దమస్కు గుమ్మం దగ్గర పౌలుతో దేవుడు మాట్లాడాడు లేదా? దేవుడు నాకు దర్శనమై ఫలానా చోట నాతో ఎలా మాట్లాడాడు అది చెప్పలా. ఏం చెప్పాడో తెలుసా? నీతిని గూర్చి, ఆశా నిగ్రహాన్ని గూర్చి, తీర్పును గూర్చి. అంటే చెప్పకనే చెప్తున్నాడు, ఫెలిక్స్ నీతి మాలిన కార్యక్రమం చేస్తున్నావు, జాగ్రత్త. శరీరంలో బయలుదేరే ఆ కోరికల విషయంలో నీకు నిగ్రహత లేదు, జాగ్రత్త. నిగ్రహత లేని వాడిగా బ్రతుకుతున్నావు, నీతి మాలిన వాడిగా బ్రతుకుతున్నావు కనుక నువ్వు చేస్తున్న దాన్ని బట్టి రేపు దేవుడు విమర్శ చేస్తాడు. నువ్వు గవర్నర్గా విమర్శ చేస్తున్నావే, ప్రజలందరూ నీ న్యాయపీఠం దగ్గరికి వెళ్ళి నిలబడి వాళ్ళకు నువ్వు తీర్పు తీరుస్తున్నావే, ప్రజలందరూ నీ న్యాయపీఠం ఎదుట ఎలా నిలవబడ్డారో రేపు జీవులకు అంతిమ న్యాయాధిపతి దేవుని న్యాయపీఠం ఎదుట నువ్వు నిలవబడబోతున్నావు. ఓ గవర్నర్, ఓ రాజా,
రాజాతి రాజు ఎదుట రేపు నువ్వు నిలవబడబోతున్నావు. తీర్పు తీరుస్తాడు, జాగ్రత్త. నువ్వు నడిచిన నడకను బట్టి, నువ్వు పరిడిన పడకను బట్టి, నువ్వు మాట్లాడిన మాటలను బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు, జాగ్రత్త అని. విచిత్రం, ఆయన పరిస్థితి ఏదో ఆయన పరిస్థితికి తగినట్లుగానే దేవుడు మాట్లాడటం ప్రారంభించాడు. బైబిల్లో రాయబడిన మాట, ఆ మాట విని పశ్చాత్తాపడ్డాడు అని ఉంటే బాగుండేది. బైబిల్ ఏమని రాసిందో తెలుసా? అతడు మిగులు భయపడి నాకు సమయం వచ్చినప్పుడు మారతా. ఏంటి ఎప్పుడంటే? ఇంకోసారి చెప్పాలి. నాకు సమయం వచ్చినప్పుడు మారతా. ఇంకోసారి చెప్పుకోలేరా? నాకు సమయం వచ్చినప్పుడు వింటా. అయ్యా వినండి, ఈ దేవుడు ఎంత గొప్ప దేవుడో తెలుసా? ఈ దేవుడు ఎంత గొప్ప దేవుడో తెలుసా? నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు సోమవారం నుంచి శనివారం వరకు నువ్వేం చేసావో, నీ ఇంటిలో జరిగిన ప్రతి దాన్ని సీసీ కెమెరా గమనించిందో లేదో నాకు తెలియదు. పక్షిరాజు కన్నుల కంటే శ్రేష్టమైన కన్నులు గలవాడు. నీ ఇంటిని ప్రతి క్షణం నిశ్చింతగా దేవుడు పరిశీలించాడు. నువ్వు కూర్చోవటం దేవునికి తెలుసు, నువ్వు లేవటం దేవునికి తెలుసు, నువ్వు త్రోవన వెళ్ళటం దేవునికి తెలుసు, సెల్ ఫోన్లో ఎవరెవరితో చాటింగ్ చేసావో దేవునికి తెలుసు, ఎవరెవరికి ఏవని రాసావో నీ దేవునికి తెలుసు. కాలేజీకి వెళ్ళిన చోట, పనిచేసే ఆఫీసులో, ఇంటి పక్క వ్యక్తులతో నువ్వు ఎలా బ్రతుకుతున్నావో, నువ్వు ఎలా నడుస్తున్నావో, నీ నడక పడక ప్రతిదీ దేవునికి తెలుసు. పరిశీలించి చూసిన దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఆదివారం చర్చికి వచ్చిన తర్వాత గత వారంలో ఏం చేసావో అవన్నీ నీతోనే మాట్లాడినట్లుగా నీకు అనిపిస్తుంది. పిచ్చోడు నువ్వేమనుకుంటావో తెలుసా? జెరిమియాకి ఎవరో చెప్పారు, జ్యోతక్కకి ఎవరో చెప్పారు. ఇక అదే గుర్తుంచుకొని అదే మనసులో పెట్టుకొని మా మీదే ప్రసంగం చేశారు. అయ్యా, మాకేమీ తెలీదు. ఇన్ని వేల కుటుంబాల్లో ఎవరింట్లో ఏం జరుగుతుందో ఏం తెలుసు? మాకు కొన్ని కుటుంబాల సంగతే తెలుసు, కొన్ని విషయాలే తెలుసు. మీరు ఆరాధించే దేవునికి మీ ఇంటిలో ప్రతిదీ ఆయనకు బట్టబయలే. దేవుని ఆత్మ ఎదుట దాగుచోట్లేదు. ఆమేన్. దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు, వాక్యం అనే అర్థం నీ దగ్గరకు వచ్చినప్పుడు, సామెత ఒకటి ఉంది, మొహం బాగాలేదని అర్థం బాగాలు కొట్టాడంట పుణ్యాత్ముడు. ముఖం బాగకపోతే ముఖాన్ని సరి చేసుకోవాలా, సబ్బుతో గడుక్కోవాలా. సబ్బుతో గడుక్కోకపోగా దేని పగలు కొట్టాడట? చెప్పాలి తాగుబోతోడా అని అందవాక్యం. ఇంటికి వెళ్ళిన తర్వాత నువ్వు అన్నకు చెప్పినట్టున్నావు, ఈ ఆదివారం తాగుబోతోళ్ళ ప్రసంగమే చేశాడు. వాళ్ళ ముఖం పగల కొడతాడు. నో, వాక్యం అర్థం లాంటి వాక్యం నీ దగ్గరికి వచ్చి నీ స్థితి తెలియ చెప్తుంది. నేనంట, నీతో మాట్లాడినప్పుడే స్పందించే హృదయం కలిగిన వాడిగా నువ్వు బ్రతుకుదువుగాక. ఏమన్నాడు ఫెలిక్స్? నాకు ఇంకోసారి నాకు అంటే రేపు మారుతా, తర్వాత మారుతా, మరోసారి మారుతా. అయ్యా, సమయం ఎప్పుడూ నీ చేతుల్లో లేదు. రేపు అనే దానికి రూపు లేదు. నేడేమి సంభవించునో, రేపేమి సంభవించునో ఎవరికి తెలుసు? రేపు మారదాంలే. ఎవరిని పెట్టారా? కొంచెం వివాహమైన తర్వాత మారదాంలే, నడి వయసుకు వచ్చిన తర్వాత మారదాంలే, వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత దేవుడు సెట్ చేస్తాడులే, రేపు మారదాంలే అని అనుకుంటే రేపటిదాకా నేను ఉండాలిగా. ఎంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి లాంటిది కాదా మన బ్రతుకు? ఏ క్షణాన ఏం జరుగుతుందో, ఎప్పుడు ఎలా మన జీవితం ముగించబడుతుందో ప్రపంచంలో ఎవడికి తెలియదు కదా. మన జీవితం మన కళ్ళ ముందు ఎలాంటివి, ఎన్ని ఘోరమైన సంఘటనలు జరగట్లేదు. దగ్గరలో 7 కిలోమీటర్ల దూరం చార్లెస్ అన్నాళ్ళు ఉండే అల్వాల ప్రాంతాలు, 7-8 కిలోమీటర్ల దూరం 15 రోజుల క్రితం విపరీతంగా వర్షం కురిసింది. చెట్లన్నీ, కొమ్మలన్నీ విరిగిపోయాయి. ఆ విరిగిపోయిన కొమ్మలు కారు మీద పడితే, అయ్యో కారు కాస్త అట్లా ప్రక్కగా జరుపుదామని చెప్పి ఆ కుమార్తెతో పాటు తండ్రితో పాటు తల్లి ముగ్గురు నడుచుకుంటూ వస్తున్నారు. ఆ కారు దగ్గరికి వెళ్ళి ఆ చెట్లు కొమ్మలు తొలగించుదామని అలా పట్టుకుందో లేదో, ఆల్రెడీ కరెంటు తీగలు తెగి ఆ కరెంటు తీగలు కారు మీద పడ్డాయట. ఆ చెట్టు కొమ్మ పట్టుకున్న మరుక్షణమే కరెంట్ షాక్ వచ్చి తండ్రి వైపు చూసి డాడీ 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 అని అరుస్తూ ఉంటే
కన్నగర్భం కదా. నా కుమార్తెను కరెంట్ షాక్ కొట్టింది, ఇలాంటి పరిస్థితుల్లో నా కూతుర్ను పట్టుకుంటే నేనేమైపోతాను అని అనుకోలేడు కదా తండ్రి. నా కుమార్తెని కాపాడుకోవాలి, ఆ ఒక్క ఆలోచనతో కరెంట్ షాక్ కొట్టి చావు బ్రతుకుల మధ్యలో ఉన్న కుమార్తెను చేయబట్టుకుని లాగటానికి ప్రయత్నం చేశాడు. కరెంట్ షాక్ ఆయనకి తగిలింది. ఇద్దరు విలవిలలాడి కూతురు తండ్రి అక్కడికక్కడే చచ్చిపోయారు. వాళ్ళని కరెంట్ షాక్ కొట్టినా అయ్యో వీళ్ళని కాపాడుకోవాలని భార్య పరిగెత్తుకుంటూ వచ్చి పట్టుకోబోయింది. ఆవిడికి షాక్ కొట్టి అంత దూరాన్ని ఎగిరిపడిందట. చూసారా? అయ్యో పాపం అట్లా జరిగిందా అని అంటావు కదూ, పిచ్చిదేనా? రేపది నీ జీవితంలో సంభవించవచ్చు, నా జీవితంలో సంభవించవచ్చు. దేవుడు కాపాడుతాడు నిజమే, కానీ కొన్ని సందర్భాలలో మానవాళికి కనువిప్పు కలుగు చేయటానికి భక్తులను కూడా ఆకస్మిక మరణాలు ఆవరిస్తాయి. ఆకస్మిక మరణాలు ఆవరించడం ప్రారంభిస్తాయి. ఏ క్షణాన ఏం జరుగుతుందో, ఎప్పుడు ఏమవుతుందో, పరిస్థితులు ఎలా ముగించబడతాయో ఎవ్వడికి తెలియదు. ఇలాగే ఓ సువార్త సభ, దైవజనుడు 3 రోజులు సువార్త సభలు ఏర్పాటు చేశాడు. 2వ రోజు రాత్రి వేల కొలది ప్రజలు వచ్చారు. అన్నాడట, వర్తమానం అయిపోయిన తర్వాత ప్రభు కొరకు బ్రతుకుతానని ఎవరెవరు తీర్మానం చేసుకున్నారో లేచి నిలబడండి, ఈ రాత్రి బాప్తిస్మం ఇవ్వబోతున్నాను. ఎవరెవరు దేవుని కొరకు బ్రతుకుతానని నిర్ణయం తీసుకున్నారో నిర్ణయం తీసుకున్న వాళ్ళందరూ నిలవబడండి. కొన్ని వందల మంది ప్రజలు లేచి, పాపులమయ్యా, వాక్యం తెలిసిన పొరపాటు చేసామయ్యా, ఈరోజు దేవుడు మాతో మాట్లాడాడు, మా బ్రతుకును మార్చుకుంటాం, రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తూ ఉన్నారు. దైవజనుడు చూస్తున్నాడు. యవనస్తుల మధ్యలో కదలిక, నడి వయసులో ఉన్న వాళ్ళలో కదలిక, పురుషుల్లో కదలిక, స్త్రీలలో కదలిక, వయోభేదం లేకుండా వేల మంది ప్రజలు పశ్చాత్తాపడుతుంటే ఒక్కొక్కరిని చూస్తూ ప్రభుని స్తుతిస్తూ వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నాడు. వారి మధ్యలో ఒక యవ్వనమ్మాయి నిలవబడినట్లుగానే నిలవబడి మరలా టకమని కూర్చుందట. ఏంటి అమ్మాయి నిలవబడి కూర్చుంది? కూర్చున్న అమ్మాయి మౌనంగా ఉండక డైరీ తెరిచి ఏదో రాసుకుంటుందట. ఇంత సడన్గా రాసుకుంటుంది ఏంటి? సరేలే, ఏం జరిగిందోలే అని దైవ సేవకుడు ప్రార్థన ముగించాడు. బాప్తిసాల కార్యక్రమం అయిపోయింది. దరిదాపుగా 12-12:30 దాకా ఆ బాప్తిసాల కార్యక్రమం జరిగింది. 1 గంట ఆ ప్రాంతంలో తను ఉంటున్న హోటల్కి వెళ్ళాడు. రూములోకి వెళ్ళి బట్టలు మార్చుకుంటూ ఉన్నాడు. ఈలోపు విశ్రాంతికి వెళ్దామని అనుకునే లోపు ఎవరో వచ్చి దన తలుపు కొడుతున్నారు. మధ్యరాత్రి 1:30 ప్రాంతంలో. ఎవరా తలుపు కొడుతుంది? తలుపు తీశాడు. ఎవరైతే తనకు పరిచర్య చేయడానికి అటెండర్గా ఉన్నాడో చర్చపై తలుపు కొడుతున్నాడు. ఏంటి బాబు తలుపు కొడుతున్నావు? అయ్యా మన హోటల్ ఎదురుగా భయంకరమైన యాక్సిడెంట్ అయిందయ్యా, ఒక అమ్మాయి చచ్చిపోయిందయ్యా. బాబు ఎవరో చనిపోతే 1:30 ఆ ప్రాంతంలో నువ్వు నాకు చెప్తున్నావు, ఎందుకు ఇట్లా? చనిపోయింది ఎవరో కాదయ్యా, యాక్సిడెంట్లో మరణించింది ఎవరో కాదయ్యా, మన మీటింగ్కి వచ్చిన అమ్మాయిల్లో ఒక అమ్మాయి ఇలాంటి భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోయింది. మీటింగ్కి వచ్చిన అమ్మాయి చచ్చిపోయింది అని అంటంతో సావుకుడు కాళ్ళు చేతులు గడగడగ వణుకుతూ ఆ చొక్కా వేసుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎవరా ఈ అమ్మాయిని చూస్తూ ఉంటే ఆ ముఖం చూసినట్లుగా కనపడుతుంది. ఎక్కడో చూశాను ఈ అమ్మాయిని. తదేకంగా చూస్తే ఎవరెవరు దేవుని కొరకు బ్రతుకుతారో లేచి నిలబడండి అని అన్నప్పుడు లేచి మరలా కూర్చొని డైరీలో ఏదో రాసుకుంటున్న ఆ అమ్మాయి లాగా ఉంది ఈ అమ్మాయి. ఆ అమ్మాయి కదా ఈ అమ్మాయి? ఎస్, అవును, డైరీలో ఏదో రాసుకుంది కదా. వేరే వాళ్ళ డైరీ చూడకూడదు, కానీ ఏమి రాసుకుందో చూద్దాం అని డైరీ ఓపెన్ చేశాడట. డైరీలో ఏమేమి రాసిందో తెలుసా? దేవా, ఈరోజు కాదు నేను బాప్తిస్మం తీసుకునేది, రేపు తప్పకుండా మారతా, రేపు తప్పకుండా బాప్తిస్మం తీసుకుంటా, రేపటి నుంచి నీ కొరకు ఖచ్చితంగా బ్రతుకుతా. నా ఫ్రెండ్తో ఈరోజు తిరగాల్సింది తిరుగుతా, చేయాల్సిన కార్యక్రమాలు చేస్తా, వెళ్ళాల్సిన సినిమాలకు వెళ్తా, తీర్చుకోవాల్సిన సరదాలన్నీ తీర్చుకుంటా, రేపు రాత్రి బాప్తిస్మం తీసుకుంటా. రేపు అనేది రాకమునిపే ఆ రాత్రికి రాత్రే చనిపోయిందా బిడ్డ. ఇవి కథలు కాదు, అక్షర సత్యాలు. వాళ్ళెవరి జీవితంలోనో జరిగింది పొరపాటు, వాళ్ళ జీవితంలో ఏం జరిగిందో రేపు నీ జీవితంలో జరగవచ్చు, నీ జీవితంలో జరగవచ్చు, నీ జీవితంలో జరగవచ్చు. నేను ఎప్పుడు మారాలి? దేవుడు నీతో మాట్లాడినప్పుడే, దేవుడు వాక్యం చేత నేను దర్శించినప్పుడే. ఫెలిక్స్ ఏమంటాడు? నాకు సమయం వచ్చినప్పుడు మారుతా, రేపటిని గూర్చి అతిశయించుకో,
ఏ రోజు ఏమి సంభవిస్తుందో ఎవ్వడికి తెలీదు. నీతో మాట్లాడినప్పుడే, వాక్యం చేత నువ్వు సంధించబడినప్పుడే నీ బ్రతుకును ప్రభు తట్టు త్రిప్పుకుందువుగాక. పెద్దగా చెప్తాం గట్టిగా ఆమెన్, కొంచెం గట్టిగా ఆమెన్. యేసుక్రీస్తు వారు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఎలా ఒక క్రైస్తవుడు ఉండాలి, ఈ మాట గుండెల్లో రాసుకోండి. అంటే ఇందాక దాకా చెప్పింది గుండెల్లో రాసుకోవద్దని కాదు, గమనించండి. ఒక ఖరీదైన మాట చెప్తాను. యేసుక్రీస్తు వారు ఎరుకో నుండి యెరూషలేముకి వెళ్తున్నాడు. అది ఆఖరి ప్రయాణం. ఎరుకో గడిచిన సందర్భాల్లో కొన్నిసార్లు వచ్చాడు, కానీ ప్రయాణం ఉందే ఆఖరి ప్రయాణం. త్రోవ ప్రక్కన బర్తిమై అనే గుడ్డి ఆయన ఒక ఆయన ఉన్నాడు. కేకలు వేస్తున్నాడు. ఏమని? దావీదు కుమారుడా, దావీదు కుమారుడా, నన్ను కరుణించని బిగ్గరగా కేకలేస్తున్నాడు. చుట్టుపక్కల నుండి ఆయన మౌనంగా ఉండమని గద్దించారు. మౌనంగా ఉండమని గద్దిస్తే ఆయన మౌనం అయ్యాడా, మరి బిగ్గరగా కేకలేశాడా? మరి బిగ్గరగా కేకలేస్తూ దావీదు కుమారుడా నన్ను కరుణించని పిచ్చోడు కేకలేసినట్టు కేకలేస్తున్నాడు. ఎందుకలా కేకలేస్తున్నాడో తెలుసా? సరే, ఎందుకో చెప్తాను. కేకలేసిన తర్వాత ప్రభు నిలిచి నీకేం కావాలి? వెంటనే ప్రభు అన్నారు, నువ్వు అక్కడి నుంచి లేచి నా దగ్గరికి రా అన్నాడు. వెంటనే వాడు కూర్చున్న స్థలం నుంచి లేచి బట్ట పారవేసి వెంటనే ప్రభు దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. స్వస్థత పొందాడు. ఒక సంపూర్ణమైన సాక్షిగా ఆ బిడ్డ బ్రతకటం ప్రారంభించాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. నేనంట, బర్తిమై అంత బిగ్గరగా ఎందుకు కేకలేశాడు? ఎందుకంత బిగ్గరగా కేకలేశాడో తెలుసా? ఎలాంటి అవకాశం రేపు నాకు రాదు. దిస్ ఈజ్ ద లాస్ట్ ఛాన్స్. అగైన్ దిస్ ఈజ్ ద లాస్ట్ ఛాన్స్. ఒకవేళ ఈ ఛాన్స్ నేను మిస్ చేసుకుంటే యేసుక్రీస్తు మరలా ఎరుకోకు రాడు. నన్ను బాగు చేసే అవకాశం నాకు రాదు. ఈ చీకటి బ్రతుకులను వెలుగుమయంగా మార్చుకునే అవకాశాలు నాకు రావు. ఇది నా లాస్ట్ ఛాన్స్. అందుకే మరి బిగ్గరగా కేకలేయటం ప్రారంభించాడు. తమ్ముడు, చెల్లి, అయ్యా, అమ్మ, నా వైపు చూడండి. ఆదివారం ఆరాధనకు వచ్చేటప్పుడు, దేవుని స్తుతిస్తూ పాటలు పాడేటప్పుడు నువ్వు ఎలా పాడాలో తెలుసా? వచ్చే ఆదివారం మరలా నేను మందిరానికి రాగలుగుతానో లేదో, దేవుని సన్నిధిలో కూర్చోగలుగుతానో లేదో, నా దేవుని స్తుతించే అవకాశం నాకు వస్తుందో లేదో, నా దేవుని ఆరాధించే అవకాశం నాకు వస్తుందో లేదో, దేవుని సన్నిధిలో నువ్వు పాట పాడేటప్పుడు మేబీ ఇది లాస్ట్ ఛాన్స్. నా పూర్ణ బలంతో నా దేవుని గురించి పాడాలి. ఆరాధించేటప్పుడు మరలా వచ్చి ఆదివారం దేవుని సన్నిధిలో నిలవబడి చేతులెత్తి నా దేవుని స్తుతించే అవకాశం నాకు వస్తుందో లేదో, ఇదే ఆఖరి అవకాశం అన్నట్లుగా నీ పూర్ణ బలంతో దేవుణ్ణి ఆరాధించాలి. వాక్యం వినేటప్పుడు కూడా దైవ సేవకుల నుంచి నోట నుంచి వాక్యం బయలుదేరొచ్చినప్పుడు కూడా మరలా ఇలా కూర్చొని దేవుని మందిరంలో దేవుని వాక్యం వింటానో లేదో. నేను అక్కడ కూర్చున్నా. శుద్ధీకరణ కూటంలో నేను ఎక్కడ కూర్చున్నానంటే, ఆదివారపు ఆరాధనలో మా నాన్న ఎక్కడ కూర్చుంటాడో నాకు చోటు లేక అక్కడ ఒక కుర్చీ ఖాళీగా ఉంటే మా నాన్న కూర్చున్న కుర్చీ మీద కూర్చున్నా. చాలాసార్లు ఆయన వైపు చూసి నేను వాక్యం చెప్పేటప్పుడు నా గుండెల్లో వృద్ధాప్యం వచ్చింది కదా, వచ్చే ఆదివారం నాన్నను చూస్తానో లేదో. అనుమానం కాదు, వాక్యం. వచ్చే ఆదివారం ఆ స్థలంలో నాన్న కూర్చుంటాడో లేదో, వచ్చే ఆదివారం వరకు ఆయన సజీవునిగా ఉంటాడో లేదో. అనుమానం కాదు, అవిశ్వాసం కాదు, వాక్యం. ఏంటి వాక్యం? మనుషుడా నీ జీవమే పాటిది అనండి. ఇంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిది కాదా? అది వాక్యం కదా. నేను అంటాను, మనుషుడా అన్నాడా, వృద్ధుడా అన్నాడా? నువ్వు వృద్ధాప్యం వచ్చింది కాబట్టి నీ జీవం ఎంతలో కనపడి అంతలో మాయమైపోయింది అని వృద్ధులు కూర్చున్నాడా? 100 సంవత్సరాలు దాటిన వ్యక్తులు కూర్చున్నాడా? ఎవరు కూర్చున్నాడు? మనుషుడా అంటే పసిబిడ్డ మొదలుకొని పండు ముసలివాని వరకు మరణం ఎప్పుడు ఎక్కడ ఏ రీతిగా ఆవరిస్తుందో తెలియదు. ఎలా ఆరాధించాలి, ఎలా పాడాలి, ఎలా వాక్యం వినాలి, ఎలా వాక్యానికి నిన్ను అప్పగించుకోవాలి. మేబీ ఇది నా లాస్ట్ ఛాన్స్ ఏమో. సద్వినియోగం చేసుకున్నాడు. బర్తిమై బ్రతుకును దేవుడు ధన్యకరంగా మార్చాడు. చప్పలు కొడితే సైకు స్తోత్రాలు చెప్దాం కొంచెం గట్టిగా. హల్లెలూయా.
ఎప్పుడు మారారు వాళ్ళు? దేవుడు తమతో మాట్లాడిన ఆ దినమందే. ఏమండి, మధ్యలో వచ్చాడు అబ్రహాముకు బుట్టల. అసలు అబ్రహాం ముఖం ఎట్టుంటుందో తెలియదు. తెలియకపోగా ఊరోళ్ళందరూ పొట్టోడా 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 అనేవాళ్ళు. ఏమనేవాళ్ళు? ఒరే సొంకరి 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 అనేవాళ్ళు. మనవాడు కూడా చాలా మంచివాడు. నల్లా బిల్లు 100 రూపాయలు వచ్చిందనుకోండి, దాని పక్కన ఇంకో 0 పెట్టేవాడు, అంతే. కరెంటు బిల్లు 150 రూపాయలు వచ్చిందనుకోండి, ఆ 150 పక్కన ఇంకో 0 పెట్టేవాడు. 150 రూపాయలు గవర్నమెంట్కి ఇచ్చేవాడు, తతిమా 1350 రూపాయలు. అందరూ సొంకరి సొంకరి అంటా ఉండేవాళ్ళు. నేనంట, ఎంత చెడ్డోడికైనా మారటానికి నా దేవుడు అవకాశం ఇస్తాడు. మరలా పెద్దగా చెప్పాలి, ఎంత ఈడు దరిద్రుడురా, ఈడెందుకురా, ఇది దరిద్రాలరా, ఇదెందుకురా అని లోకం అసహించుకున్నట్లుగా ఈ దేవుడు అసహించుకోవడం. ఈ దేవుడు ఎవరో తెలుసా? క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన వాడు, పశ్చాత్తాపడే వ్యక్తుల పట్ల. విన్నారా విన్నారా విన్నారా? పశ్చాత్తాపడే వ్యక్తుల పట్ల క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగిన వాడు. ప్రభువారు వెళ్తున్నారు, చెట్టు ఎక్కి కూర్చున్నాడు. ఎవరాయనా? మన చుట్టం. ఎవరాయనా? మన చుట్టం, మన బంధువు. ఏ చెట్టు ఎక్కాడు? ఏమంటే యెరూషలేములో ఒలీవ చెట్లు ఉన్నాయి, ఆ చెట్లు ఎక్కలా. ఎక్కడ కూడా ఆ చెట్లు ఎక్కలా. విన్నారా? అంజూరపు చెట్లు ఉన్నాయి, అవి ఎక్కలా. ఏ చెట్టు ఎక్కాడు? మేడి చెట్టు ఎక్కాడు. ఎందుకు మేడి చెట్టు ఎక్కేచాడు తెలుసా? మేడి చెట్టు మేడి పండు బతుకదో, మా అన్నయ్య బతుకు కూడా అదే. జక్కయ్య ఆయన పేరు. జక్కయ్య అనే పేరుకున్న అర్థం పరిశుద్ధుడు అనండి. మరి చేసే పని పరిశుద్ధ పనా, దరిద్ర పనా? చేసే పనులన్నీ దరిద్ర పనులు. ఏం పేరు నీ పేరు? మన ఊరిలో ఉంటాయి కదండి పరిశుద్ధరావు. నాయనా, ఏం పెద్ద ఎక్కువేం కాదు, చిన్న ఇల్లు పెద్ద ఇల్లు మధ్యలో 3వ ఇల్లు. ఏం పేరు నీ పేరు? పరిశుద్ధరావు. ఇది పరిస్థితి. అందుకని ఏ చెట్టు ఎక్కాడు? ఏ చెట్టు ఎక్కాడు? ఏ చెట్టు ఎక్కాడు సార్? అంజూరపు చెట్టు ఎక్కలా, ఒలీవ చెట్టు ఎక్కలా. ఏ చెట్టు ఎక్కాడు? మేడి చెట్టు. చిన్నప్పుడు ఒక పద్యం ఉండేది, మేడి పండు చూడు మేలిమయ్యుండు, పొట్ట విప్పి చూడు పురుగులుండు. సేమ్ మా అన్నది కూడా అదే బ్యాచ్. నేను చెప్తున్నా, ఈ దేవుడు ఎంత కనికరం కలిగిన వాడంటే, ఒక భయంకరమైన చెడ్డవాడిని కూడా మార్చాలని ఇష్టపడతాడే కానీ నాశనం చేయటానికి దేవుడు ముందుకు రాడు. అందుకని బైబిల్లో ఒక మాట రాస్తుంది కదా, ఆయన కోపం నిమిషమే, ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉంటుంది. మన పరిస్థితి చెప్పాలంటే రివర్స్. ప్రేమ వచ్చేది క్రిస్మస్ పండుగప్పుడు, ప్రేమ వచ్చేది బర్త్డే అప్పుడు, ప్రేమ వచ్చేటప్పుడు మీ మ్యారేజ్ డే అప్పుడు. ఆ తర్వాత ఉండేదంతా కోపమేక, రొసరొసలేక. మనం రివర్స్. కానీ దేవుడు ఎవరో తెలుసా? ఆయన కోపం నిమిషమే, ఆయన దయ పెద్దగా చెప్పాలి, ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉంటుంది. ఆ చెడ్డవాడిని వెతుక్కుంటూ జక్కయ్యా దిగిరా. ఈ దేవునికి ఆయన పేరు తెలుసు, ఆయన ఎక్కడున్నాడో తెలుసు, ఆయన ఏం చేశాడో తెలుసు, అన్నీ తెలుసు. తమ్ముడు, నీ పేరు తెలుసు దేవునికి, నువ్వు ఎక్కడ దాక్కున్నావో కూడా దేవునికి తెలుసు, రహస్యంగా ఏం చేస్తున్నావో నీ ప్రతి పరిస్థితి దేవునికి తెలుసు. ఎంత చెడ్డోడివైనా నిన్ను మార్చాలని ఈరోజు దేవుడు ఆశపడుతున్నాడు. దిగిరా. బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? త్వరగా దిగి యేసును తన ఇంటికి చేర్చుకున్నాడు. యేసు ప్రభువారు ఏం మాట్లాడలా, వెంటనే తానే వచ్చి, అయ్యా ఎవరెవరి దగ్గర నేను అన్యాక్రాంతంగా సంపాదించుకున్నానో దోచుకున్న దానికి ప్రతిగా 4 అంతలు ఇస్తున్నాను, నా ఆస్తిలో సగం పేదలకు ఇస్తున్నాను. విన్నారా? యేసుక్రీస్తు వారు జక్కయ్య ఇంటికి వచ్చి ఏమైనా వాక్యం ద్వారా మాట్లాడా? అందరు నా వైపు చూడాలి, టకామని సమాధానం చెప్పండి. ఇదిగో ఈ ఫ్రిడ్జ్ ఎక్కడి నుంచి తీసుకొచ్చావు అని ఏమైనా అడిగాడా? పలానా చోట నల్లా బిల్లు వేయటానికి వెళ్ళినప్పుడు 100 రూపాయలు ఉంటే 1000 రూపాయలు వసూలు చేసావు కదా అని అన్నాడా? టకామని చెప్పాలి. ఈ ఫ్రిడ్జ్ ఎక్కడి నుంచి కొన్నావు? ఆ కూలర్ ఎక్కడి నుంచి తీసుకొచ్చావు?
పలానా చోట కరెంటు బిల్లు 150 రూపాయలు వస్తే 1500 రూపాయలు బిల్లు వేసి డబ్బు అన్యాక్రాంతంగా దోచుకున్నావు కదా అని దేవుడు అడిగాడా లేదా? అడిగాడు కదా. పెద్దగా చెప్పాలి. మరి అడగకపోతే అడగకుండానే ఎందుకు అన్నాడు? నేను పాపిని, నన్ను కరుణించు అని. ఎందుకు అన్నాడు తెలుసా? నా పేరు ఆయనకి తెలిసిందే, చెట్లు చోటును దాక్కున్నది ఆయనకి తెలిసిందే. విన్నారా? ఏ చెట్టు కాడ దాక్కున్నాను అన్నీ తెలిసిందే. అన్నీ తెలిసిన ఈ దేవునికి నా బ్రతుకు తెలీదా? నా రోత జీవితం తెలీదా? ఈయన ఎదుట నా జీవితాన్ని దాచిపెట్టలేనని ఉన్నపాటుని త్వరగా దిగి యేసుక్రీస్తును తన ఇంటికి చేర్చుకొని అద్భుతం తాను చేసిన ప్రతి పాపాన్ని ఒప్పుకుంటే జక్కయ్యని గురించి దేవుడు ఏమంటాడు తెలుసా? ఇతడును అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. అబ్రహాం కడుపున పుట్టాడా ఏంటి? శారమ్మ కొడుక? ఏ బైబిల్ రాసిన తల్లి? ఆ శారమ్మ అసలు శారమ్మ ముఖమే చూడలా. ఈ జక్కయ్య కాలానికి అబ్రహాము కాలానికి 2000 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర. మధ్యలో వచ్చిన వాడిని పట్టుకొని అంటాడు ఇతడును అబ్రహాము కుమారుడే. ఆ స్థానం ఎందుకు ఇచ్చాడో తెలుసా? అబ్రహాము తనతో మాట్లాడిన ఆ దినమందే మారాడు. జక్కయ్య దేవుడు తనను దర్శించిన ఆ కాలమందే దేవుని తట్టు తిరిగాడు. ముగిస్తున్నాను ఇక్కడ. తల్లి, నా చేతులైతే దండం పెట్టి చెప్తున్నా, నీ ప్రతి పరిస్థితి నీ దేవునికి తెలుసు. దేవుని ఆత్మ ఎదుట నీ దాగుచోటు లేదు. మారు మారు అని పలుమారులు అవకాశం ఇచ్చి నీతో మాట్లాడినా ఒకవేళ నువ్వు మారలేదేమో, మేబీ భయపెట్టడానికి కాదు, మేబీ ఇది నీ లాస్ట్ ఛాన్స్. రేపు ఆదివారపు ఆరాధనకి సజీవురాలిగా నేను భయపెట్టట్లా. దేవుని వాక్యం, మరలా ఈ వాక్యం వినటానికి రేపు ఆదివారం నీకు అవకాశం వస్తుందో లేదో. ఈ వారంలోపే ప్రభురాకడ జరగవచ్చు, ఈ వారంలోపే నీ ప్రాణం పోక జరగవచ్చు. అలాగని ప్రభురాకడ వస్తుందని కాదు, నేను చచ్చిపోబోతున్నానని కాదు. దేవుడు వాక్యం ద్వారా నన్ను దర్శించాడు. కత్తిరించాల్సిన వాటిని కత్తిరిస్తా, తొలగించుకోవలసిన వాటిని తొలగించుకుంటా, సమర్పించుకోవలసిన వాటిని సమర్పించుకుంటానని అబ్రహాములాగా బ్రతికితే అబ్రహాము కుమారుడైన ఇస్సాకును దేవుడు ఎలా చూసుకున్నాడో ఈ దినం నుండి నా దేవుడు నిన్ను అలా చూసుకోవటం ప్రారంభించును కాక.